ఉండదు. సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు తీసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎట్టుంది, మీకు ఒక స్కోర్ కూడా ఇస్తాం, హెల్త్ స్కోర్ ఇస్తాం. హెల్త్ స్కోర్ ఉంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలని ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. నా నమ్మకం నా ఆడబిడ్డలు ఎప్పుడూ నేను చెప్పినా మీరు ఫాలో అయ్యారు. రాబోయే 10 ఏళ్ళు నేను చెప్పింది మీరు వినండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పింది సగం ఫాలో అయ్యి ఏదో వేరే వాళ్ళు చెప్తుందని వాళ్ళ మాటలు కూడా వింటే మనం మళ్ళా మొదటికి వస్తుంది. 30 ఏళ్లుగా మిమ్మల్ని చూశాను. డాక్రా సంఘాలు కొత్త మెంబర్లు వచ్చారు, కానీ సంఘాలు మాత్రం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. మనం అధికారం లేనప్పుడు పట్టించుకోలేదు, కానీ మీ శక్తి వల్ల ఇవి నిరంతరం కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మీ శక్తిని ఉపయోగించుకుంటాం, ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొస్తాం, మీరు ఏమేం చేయాలనో చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళలో కూడా డాక్రా సంఘాల్లో చదువుకున్న మహిళలు కూడా వచ్చారు. మీ ఊర్లో ఉండి మీరు ఉపాధి కలిగించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు. అవసరమైతే 50,000 లక్ష రూపాయలు తెలివితేటలుంటే ఇంట్లో నుంచే సంపాదించే పరిస్థితికి వస్తూ ఉంది. వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ఇంట్లో ఉండే పెద్దలను చూసుకోవచ్చు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోవాలి ఉద్యోగం కోసం. ఇప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోయే పని లేదు. అమెరికా ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తెలివితేటలకుండే పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. ఈరోజు ఈ మాత్రం ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నానంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఇక్కడుండే నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ సమైక్యంగా పనిచేస్తున్నాం. మేము వేరే ఆలోచన చేయడం లేదు. మీ జీవితాలకు మెరుగు కావాలి, అనునిత్యం ఏం చేస్తే మీరు బాగుపడతారో అలాంటి ఆలోచన చేస్తున్నాం. నేను ఒకే ఒక విషయం మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా. ఈ సందర్భంగా సమిక్షేమం ఉండాలి. సమిక్షేమం ఉండాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేయాలి. ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే మళ్ళీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక బ్లూ ప్రింట్ తయారు చేశా. ఇప్పుడు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు. రాబోయే సంవత్సరం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజు 6 లక్షల మంది కావాలి. అల్టిమేట్గా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. అందులో 50% మా ఆడబిడ్డలే ఉండాలి. అది నా దీక్ష, అది నా సంకల్పం. నా సంకల్పం జయప్రదం కావాలంటే నా ఆడబిడ్డలు నాకు పూర్తిగా సహకరించాలి. సహకరిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈరోజు మీ మారిగానే ఎక్కడికక్కడ జిల్లా లెవెల్లో పెట్టాం, నియోజకవర్గాల్లో పెట్టాం. వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు 6 లక్షల మందే కాకుండా పేదరికంలో ఉండే వాళ్ళకి 0 పావర్టీ పెడతాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఆ తర్వాత 20% ఆదాయం తక్కువ వచ్చే కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుంటాం.
10% ఆదాయం ఎక్కువ వచ్చే వాళ్ళని పెడతాం. వాళ్ళు ఎంతో